వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మంతనిలో 10 కోట్ల నిధులతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు. మొహర్రం వేడుకల కోసం ఆషిర్ ఖానాల్లో కొలువుదీరిన పీరీలు. ఆషిర్ ఖానాల వద్ద పీర్లకు చిన్న మట్కీలు తీసుట, అగ్నిగుండాల కార్యక్రమాల నిర్వహణ. జూలై 9న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయండి. కార్మికులకు సింగరేణి జేసీ సంఘాల పిలుపు. RG1 సివిల్ డిపార్ట్మెంట్ ఆఫీస్ వద్ద దుర్గామాత అమ్మవారి ఆలయ కమిటీ వారి అభ్యర్థన మేరకు నూతన పార్క్ నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన స్థలంలో మొక్కలు నాటి నూతన పార్క్ పనులను ప్రారంభించిన సింగరేణి సంస్థ E&M డైరెక్టర్ డి సత్యనారాయణరావు. గోదావరికని పట్టణంలో వైభవంగా ముదిరాజుల కులదైవం పెద్దమ్మ తల్లి బోనాల జాతర. పాత్రికేయులకు ప్రభుత్వ పరంగా అందాల్సిన సంక్షేమ పథకాలను అందిస్తాం. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు వెల్లడి. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానమైన విద్య, వైద్య రంగాలపై దృష్టి సారించిందని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. మంతని మున్సిపాలిటీ పరిధిలో 10 కోట్ల నిధులతో శనివారం మంత్రి శ్రీధర్ బాబు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్షతో కలిసి మొదటగా స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో సింథటిక్ టెన్నిస్ కోర్ట్, చిల్డ్రన్ పార్కులకు శంకుస్థాపన చేశారు. ప్రభుత్వ బాలికల పాఠశాలలో అధునాతనమైన డిజిటల్ క్లాసులను, లైబ్రరీని ప్రారంభించారు. పట్టణంలోని 2 చెరువుల ఆధునీకరణ పనులను, మహిళలకు ఉచిత కొట్టు శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం గంగపురి పరిధిలో 33/11 kV సబ్స్టేషన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ గత 10 సంవత్సరాల టీఆర్ఎస్ పార్టీ పరిపాలనలో రాష్ట్రం 8 లక్షల కోట్లు అప్పుల్లోకి వెళ్లిందని, ఒకవైపు అప్పులు ఉండగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా విద్యా, వైద్యంపై దృష్టి కేంద్రీకరించిందని, ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడానికి ప్రభుత్వ ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారని అభినందించారు. గత 10 సంవత్సరాలుగా టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన టీచర్ల బదిలీలను కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం వచ్చింది, ఓ పరంగానైతే 8 లక్షల కోట్ల రూపాయల అప్పున్నది, ఇంకో పక్కన మీకు ఇచ్చిన హామీలు ఉన్నాయి. ధైర్యం కోల్పోకుండా ఏ పని చెప్పినామో ఆ విధంగా కార్యక్రమం చేసి ఆర్థిక వ్యవస్థను దారిలో పెట్టి చేసే కార్యక్రమ భాగంలో ఓ పక్షాన ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీలు దాదాపు 60,000 వరకు నింపుతూ మీ డిఎస్సిని కూడా నిర్వహించడం జరిగింది. మీ టీచర్ల ప్రమోషన్లు కానీ, మీ టీచర్ల ట్రాన్స్ఫర్లు కానీ ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా పారదర్శకంగా చేసిన మా ప్రభుత్వం ఈరోజు విద్యా వ్యవస్థను పటిష్టం చేసే ప్రయత్నంలో ముందుకు సాగుతుందని పెద్దల విఘ్నులందరూ కూడా తెలుసుకోవాలని మేము అందరం కూడా కోరుతాము. ప్రైవేట్ పాఠశాలల కంటే మెరుగైన రీతిలో ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మరి ఇక్కడ ఉన్న హెడ్ మాస్టర్ గారు, ఇక్కడ ఉన్న మా టీచర్లు అందరూ కూడా చాలా యాక్టివ్ ఉండేటోళ్ళు. నిరంతరం నన్ను ఏదో విధంగా ఏదో అడుగుతూనే ఉంటారు. సో వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఇది మా ప్రయత్నం. ప్రభుత్వం ఆలోచన చేస్తున్నది 2 ప్రధానమైన అంశాలు, ఒకటి విద్య, ఇంకోటి వైద్యం. ఈ 2 ప్రధానమైన అంశాలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద పెట్టిన ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి మరి పిల్లలందరూ కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివించే ఒక ప్రయత్న భాగంలో ఒక పరంగా విద్యాశాఖకు సంబంధించిన అధికారులతో పాటు స్థానికంగా ఆ పాఠశాలలో పనిచేస్తా ఉన్న హెడ్ మాస్టర్తో పాటు ఉపాధ్యాయ సోదరులు, సోదరిమలందరూ కూడా ఈరోజు ఒక డ్రైవ్ పెట్టి చాలా మందిని కూడా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించే ఒక ప్రధానమైన కార్యక్రమాన్ని పెట్టుకొని విజయవంతంగా ముందుకు నడుస్తున్న ధర్మిల వారి అందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తాను. మొదటగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మాకు మొట్టమొదటిసారి 10 సంవత్సరాల తర్వాత ప్రభుత్వంలో ఉండే అవకాశం ప్రజలందరూ ఇచ్చారు. గడిచిన 10 సంవత్సరాలకు సంబంధించి విద్యా వ్యవస్థను పక్కన పెట్టింది ఆనాటి ప్రభుత్వం. సరే,
విద్యార్థుల పక్షాన, ఉపాధ్యాయుల పక్షాన, ఉపాధ్యాయుల మరి ఎంప్లాయ్మెంట్కి సంబంధించిన అంశం విషయంలో కానీ ఈరోజు మా ఉపాధ్యాయ సంఘాలు కొంతమంది వచ్చి మాకు కొంతమందికి ప్రమోషన్లు కావాలని, కొంతమందికి ట్రాన్స్ఫర్లు కావాలని అడుగుతున్నారంటే వారికి మా పైన ఉన్న నమ్మకమే. ఏ నమ్మకం? ప్రభుత్వం పైన ఉన్న నమ్మకం. 10 సంవత్సరాలు గడిచిన తర్వాత మా ప్రభుత్వం వచ్చినాక ప్రమోషన్లు ఇచ్చిన ఉపాధ్యాయులు. అందుకోసం మనం ఎంఈఓలను చూస్తున్నాం. వీడు ఎంఈఓలో లేకుండే ఉపాధ్యాయుల ప్రమోషన్ వచ్చింది. గోదావరికని పట్టణంలో మొహర్రం పండుగ వేడుకల కోసం ఆషిర్ఖానాలో పీరీలను కొలువుదీరాయి. గోదావరికని పట్టణంలో సోమవారం జరగనున్న మొహర్రం వేడుకల కోసం ఆషిర్ఖానాల నిర్వాహకులు అన్ని ఏర్పాట్లను చేస్తున్నారు. శుక్రవారం రాత్రి ఆషిర్ఖానాల వద్దకు భక్తులు సర్పత్ చిన్న మట్కీలతో రాగా ఆషిర్ఖానాల నిర్వాహకులు సర్పత్ చిన్న మట్కీలను పీర్ల ముందు ఉంచి భక్తులకు ఆశీర్వాదం ఇచ్చారు. అర్ధరాత్రి భక్తుల కోలాహలం నడుమ అగ్నిగుండం కార్యక్రమాన్ని చేపట్టగా భక్తులు అగ్నిగుండం నుంచి నడుస్తూ తమ దోషాలను పోగొట్టుకున్నారు. అలాగే శనివారం ఉదయం పీర్లను వాడవాడలా తిప్పగా భక్తులు పీర్లకు దస్తీలు కడుతూ మొక్కులను తీర్చుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జూలై 9న జరిగే దేశవ్యాప్త సమ్మెను సింగరేణిలో జయప్రదం చేయాలని సింగరేణి కార్మిక సంఘాల జేఏసీ కార్మికులకు పిలుపునిచ్చింది. గోదావరికని ఇంక్లైన్లో శనివారం దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ గేట్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా కార్మిక చట్టాలను కోడ్లుగా మార్చి కార్మికులను బానిసలుగా మార్చే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. కార్మికులను ఇబ్బందులకు గురి చేస్తూ కార్మిక యూనియన్లను నిర్వీర్యం చేయాలని చూస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న 4 లేబర్ కోడ్లను వ్యతిరేకిస్తూ కార్మిక వర్గం జూలై 9న దేశవ్యాప్త సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కేంద్ర గవర్నమెంట్ కార్మిక చట్టాలను 44 చట్టాలను 4 కోడ్లుగా విభజించి కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నటువంటి బీజేపీ గవర్నమెంట్కు ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గము, కర్షక వర్గం కూడా వ్యతిరేకంగా పోరాడుతూ ఉన్నారు. అలాగే సింగరేణి కంపెనీలో కార్మిక వర్గం అంతా కూడా మా హక్కులను హరించినట్టయితే ఖబర్దార్ కేంద్ర గవర్నమెంట్ నీకు వ్యతిరేకంగా పోరాడుతాం, మా హక్కులను సాధించుకుంటామనే విధంగా ఇలా కార్మిక వర్గం అంతా ముక్క కంఠమై ఒకే కంఠంగా ఇలా మారుతున్నటువంటి సింగరేణి వ్యాప్తంగా కార్మిక వర్గం ఏదైతే ఈ నెల జూలై 9వ తారీఖు రోజు ఒకరోజు టోకెన్ సమ్మెను జేఏసీ సంఘాలుగా ఏర్పడి జేఏసీ వర్గం నుండి ఒకరోజు సమ్మెను విజయవంతం చేయాలని కార్మికులకు పిలుపునివ్వడం జరిగింది. కార్మిక వర్గం కూడా ఈరోజు రేపు 9వ తారీఖు రోజు జరిగే సమ్మెను విజయవంతం చేస్తామని మా వంతుగా మేము ముందుకు వస్తామని కార్మిక వర్గం కూడా ఇలా పిలుపునిచ్చి రేపు 9వ తారీఖు స్ట్రైక్ను విజయవంతం చేస్తారని కూడా
జేఏసీ సంఘాల తరఫున వారందరికీ కూడా పిలుపునిచ్చిన వారు కూడా కార్మికుల్ని కట్టు బానిసలుగా చేసి ఈ దేశం మొత్తంగా ప్రజల్ని వంచి ఇవాళ మత విద్వేషాలను రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చినటువంటి నరేంద్ర మోడీ ఇవాళ ప్రజల్ని బానిసలుగా మార్చి చట్టాలన్నింటినీ ఊడబెరికి ఇవాళ ఆయన చెప్పిందే చట్టంగా కార్మిక వర్గాన్ని మొత్తంగా అసలు హక్కులు లేకుండా మళ్ళీ 18 గంటల పని విధానానికి తీసుకుపోయే విధంగా పనిచేస్తా ఉన్నాడు. కార్మికులకు 8 గంటల పనిచేసే హక్కు ఉండాలన్నా, కార్మికులకు నిర్ణీత సమయానుసారంగా వేతనాలు పెరగాలన్నా, సౌకర్యాలపైన ప్రశ్నించాలన్నా ఇవాళ ఈ నరేంద్ర మోడీ తీసుకురాబోతున్నటువంటి 4 లేబర్ కోడ్లను తిప్పికొట్టాలి. మళ్ళీ చట్టం అంటే రక్షించబడుతుంది, ఈ కోడ్ అంటే మన దయాదాక్షిణ్యంలో నిలబడుతుంది. ఎవరి దయాదాక్షిణ్యం మీద కార్మికులు బతకాల్సినటువంటి అవసరం లేదు. ఇవాళ చట్టబద్ధంగా చట్టరహితంగా ఇవాళ అనేక పోరాటాలు చేయడం వల్ల, కార్మికులు ప్రాణ త్యాగం చేయడం వల్ల వచ్చినటువంటి 1926 నుండి ఇవాళ దాకా వచ్చినటువంటి అనేక చట్టాలని, 1886లో చికాగో అమరవీరుల పోరాటం నుండి వచ్చినటువంటి చట్టాలని కాపాడుకోవడానికి, ఈ 8 గంటల పని విధానాన్ని కాపాడుకోవడానికి, ఇవాళ ఒక నిర్ణీత చట్టబద్ధంగా మనం వేతనాలు పెంచుకోవడానికి, మనకి మాట్లాడే హక్కుని, సమ్మె చేసే హక్కుని, ఇవాళ ప్రశ్నించే హక్కు కోసం ఇవాళ మనం పోరాడుతున్న అవసరం ఉన్నది. ఇవాళ వేతనాలు పెరుగుదల కోసమో దేనికోసం కాదనేటువంటి విషయాన్ని కార్మిక వర్గం గమనించి జూలై 9ని సమ్మెను విజయవంతం చేయాలని సందర్భంగా టీపీజీకేఎస్ పక్షాన్ని విజ్ఞప్తి చేస్తాం. మూడోసారి బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక చట్టాలు, కార్మికులకు ఉపయోగపడే 44 చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ 44 చట్టాలను 4 కోడ్లుగా మార్చి కార్మిక వర్గాన్ని ఇవాళ రోడ్డు పాలు చేయడం కోసం కుట్రలు పన్నుతున్నటువంటి మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇవాళ దేశంలో ఉన్నటువంటి కార్మిక సంఘాలన్నీ కూడా జూలై 9న ఈ దేశవ్యాప్త సమ్మెలో పాల్గొనాలని పిలుపునడం జరిగింది. అందులో భాగంగానే సింగరేణిలో ఏదైతే 4 బ్లాకులను ఇవాళ ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతూ ఉంది, కొత్త బ్లాకులను తవ్వడం లేదు. కాబట్టి కార్మిక హక్కులను కూడా కాలరాస్తున్నటువంటి పరిస్థితిలో ఇవాళ సింగరేణి కార్మిక వర్గం దేశవ్యాప్త సమ్మె ఏదైతే జరుగుతుందో ఈ హక్కుల రక్షణ కోసం, 4 కోడ్స్ను వెనక్కి కొట్టడం కోసం, 44 చట్టాలను అమలు చేయించుకోవడం కోసం, ఉన్న చట్టాలను కాపాడుకోవడం కోసం, ఉన్న హక్కులను కాపాడుకోవడం కోసం ఇవాళ ఈ జూలై 9న జరగబోయే దేశవ్యాప్త సమ్మెలో సింగరేణి కార్మిక వర్గం, కాంట్రాక్టు కార్మికులు, ఓబీ కార్మికులు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఐఎఫ్టీయూ గోదావరి బొగ్గని కార్మిక యూనియన్ తరఫున కార్మిక వర్గానికి పిలుపునిస్తా ఉన్నాం. ఈరోజు దేశవ్యాప్తంగా జూలై 9వ తారీఖు నాడు జరగబోయే సమ్మెకు జేఏసీ పక్షాన అన్ని సంఘాలు మద్దతు తెలియజేస్తున్నాయి. ఏదైతే నరేంద్ర మోడీ ప్రభుత్వం లేబర్ కోడ్లను తీసుకొచ్చి కార్మిక వర్గానికి పెద్ద దాడి చేస్తున్నది. కాబట్టి ఖబర్దార్ బీజేపీ ప్రభుత్వం అని చెప్పి హెచ్చరికగా జేసీ సంఘాలుగా ఏర్పడి ఈరోజు సింగరేణి వ్యాప్తంగా జూలై 9న సమ్మె చేయాలని సిఐటియుగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ గేట్ మీటింగ్ లో ఏఐటియుసి, ఐఎన్టీయూసీ, సిఐటియు, టీబీజీకేఎస్, ఐఎఫ్టీయు నాయకులు మడ్డి ఎల్లాగౌడ్, సాదానందం, మొండె శ్రీనివాస్, వడ్డేపల్లి శంకర్, కట్ట విశ్వనాథం, ఆరెల్లి పోషం, కె స్వామి, ఆరేపల్లి రాజమౌళి, వడ్డేపల్లి శంకర్, మాదాసురామూర్తి, టైసన్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఆర్జీవన్ సివిల్ డిపార్ట్మెంట్ ఆఫీస్ వద్ద దుర్గామాత అమ్మవారి ఆలయ కమిటీ వారి అభ్యర్థన మేరకు నూతన పార్క్ నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన స్థలంలో శనివారం సింగరేణి సంస్థ E&M డైరెక్టర్ డి సత్యనారాయణరావు మొక్కలు నాటి నూతన పార్కు పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ మాట్లాడుతూ ఈ పార్కును సుమారు 5 లక్షల అంచనా వ్యయంతో 1 రోజుల వ్యవధిలో వివిధ రకాల ఫల పుష్పాల మొక్కలు నాటి ఆహ్లాదకరమైన వాతావరణం విరాజిల్లేలా సుందరంగా తీర్చిదిద్ది ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. ఈ పార్క్ అభివృద్ధి కావడం వలన ఈ దుర్గా అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు రాజీవ్ రహదారి పక్కన ఉండడం వల్ల రోడ్డు నుండి వెళ్ళు వాహనాలు, పాదచారులకు ఈ పార్క్ అందరికీ సేద తీరుటకు ఉపయోగంలోకి వస్తుందని తెలిపారు. 18 మెగావాట్ పవర్ హౌస్ ఉన్న టెంపుల్, అమ్మవారి టెంపుల్ ఇక్కడ ఉన్న కమిటీ ఇంట్రెస్ట్ దాదాపు మేము ఇక్కడ ఉన్నప్పటి నుంచి టెంపుల్ ఉండేది. ఇది బాగా జనాదరణ పొందిన టెంపుల్ ఇది. సో ఈ టెంపుల్ ప్రిన్సెస్ని డెవలప్ చేయాలని చెప్పేసి ఇక్కడ ఉన్న టెంపుల్ కమిటీ మెంబర్స్ సభ్యులు, అలాగే ఆర్జీవన్ సింగరేణి యాజమాన్యం మిగతా డిపార్ట్మెంట్ హెడ్ అందరూ ఇంట్రెస్ట్ తీసుకొని చేసినందుకు ముందుగా వాళ్ళందరినీ అభినందిస్తున్నాను. సో అట్లాగే మన సింగరేణి కాలేజీలో హైవే పక్కన ఉంది. సింగరేణి కాలేజీలో టెంపుల్ అయితే ఫర్ ఎవర్ కాబట్టి దీన్ని ఇట్లాగే మెయింటైన్ చేయాలని చెప్పేసి, అలాగే ఫర్దర్గా అభివృద్ధి చేయాలని చెప్పేసి దీనికి
ఆ అమ్మవారి కృప మనందరి మీద ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ SO2 GM ఆంజనేయ ప్రసాద్, DGM ఫారెస్ట్ కర్ణ, అనలిటికల్ ల్యాబ్ సైంటిఫిక్ ఆఫీసర్ హరిసింగ్, అధికారులు వసంత్ కుమార్, వీరారెడ్డి, టెంపుల్ కమిటీ సభ్యులు కొయ్యాడ మల్లేష్, నరసింహారెడ్డి, రమేష్, అనిత, ఈశ్వర్ రెడ్డి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. గోదావరికని పట్టణంలో శనివారం వైభవంగా ముదిరాజ్ కుల దైవం పెద్దమ్మ తల్లి బోనాల జాతర నిర్వహించారు. గోదావరికని పెద్దమ్మ తల్లి ఆలయ చైర్మన్ సబ్బు మల్లయ్య ఆధ్వర్యంలో ఆషాఢ మాసం సందర్భంగా పెద్దమ్మ తల్లి ఆలయంలో పట్నాలు వేయడానికి నిశ్చయించగా ముందుగా పెద్దమ్మ తల్లి దేవాలయం నుండి మహిళలు బయలుదేరి పుట్టకు నీళ్లు, పాలు పోసి పట్నాల కోసం పుట్టమనుని తీసుకుని వచ్చారు. ఈ సందర్భంగా సబ్బు మల్లయ్య మాట్లాడుతూ పెద్దమ్మ తల్లి దీవెనలతో ప్రజలంతా ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకున్నారు. అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లేనని, అమ్మవారి చల్లని చూపు ముదిరాజ్ కులస్తులపై ఉండాలని మొక్కుకున్నారు. ఆషాఢ సందర్భంలో పెద్దమ్మ తల్లి 5 సంవత్సరాలు ప్రతిష్ట సందర్భంలో పెద్ద పట్నాలు అమ్మవారికి వేయబడతా ఉన్నాయి. ఈరోజు సాయంత్రం 5 గంటలకు అందరూ బోనాలు ఎత్తుకొని మెయిన్ చౌరస్తకు వస్తారు. అక్కడి నుంచి వెళ్ళి ప్రారంభమై ఒగ్గు సప్పులతోటి బయళ్ళవారి ఆటపాటలతోటి ఊరేగింపుగా అమ్మవారికి చేరుకొని అమ్మవారు చేరుకున్న తర్వాత పెద్ద పట్నాలు వేసి తెల్లని రాక నైట్ అంతా కూడా అమ్మవారి కథ చెప్పడం జరుగుతుంది. ఆ కథ అయిన అనంతరము పొద్దున మళ్ళా పూజ కార్యక్రమాలు చేసి మేకను మత్తగొల్పడం జరుగుతుంది. ఆ మత్తగొల్పినాక తర్వాత కూడా అందరికీ మొక్కులు, తీర్థప్రసాదాలు కూడా అందజేయడం జరుగుతుంది. అట్లాగే ఈ ప్రాంత ప్రజలందరూ కూడా కులాలకు అతీతంగా అందరూ హాజరై అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరుతా ఉన్నాం. పిల్ల పాపలతో ఆయు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో అందరూ కూడా ఈ ప్రాంత ప్రజలు జీవించాలని, మంచి వర్షాలు పడి అందరూ కూడా సుఖ సంతోషంతో ఉండాలని, ముఖ్యంగా ఇక్కడ శృంగేరేని కార్మికులకు వాళ్ళ ఈ అమ్మవారు మీ సూపులో మీరు ఎక్కడైతే పనిచేస్తారో ఆ అమ్మవారు మీ అందరికీ సూపు ఉన్నది. ఆ సూపు ప్రకారమే అమ్మవారు మీ అందరికీ దీవెనలు కూడా కార్మికులకు దీవెనలు ఇచ్చి అందరిని చల్లగా కాపాడాలనేటువంటి నిత్యము మీ ఈ ప్రాంత ప్రజల మీద, కార్మికుల మీద నిత్యం కూడా పూజ చేయడం జరుగుతూ ఉంది. దాన్ని మీరు ఆలోచించి అందరూ కూడా ఈ అమ్మవారి కృపకు ప్రాతులై అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆలయ కమిటీ తరఫున కోరుతాం. ఈ కార్యక్రమంలో పెద్దమ్మ తల్లి ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి ఈర్ల రాజయ్య, వైస్ ప్రెసిడెంట్లు అప్పరాజు ప్రభాకర్, పిట్టల ఇస్తారి, బర్ల మల్లయ్య, కార్యదర్శి బండి రాజేష్, బోలవేన సాంబయ్య, బొజ్జ ఉప్పలయ్య, దబ్బేట శంకర్, శీలం శ్రీనివాస్, రజనీకాంత్, పిట్టల శంకరయ్య, చొప్పరి శ్రీను, మహిళలు సంధ్య, పద్మావతి, రాజ్యలక్ష్మి, సరిత, సుధా, సత్తమ్మ తదితరులు పాల్గొన్నారు. పాత్రికేయులకు ప్రభుత్వ పరంగా అందించాల్సిన సంక్షేమ పథకాలను తప్పకుండా అందిస్తామని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు తెలిపారు. మంతని నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించడానికి మంతనికి వచ్చిన మంత్రి శ్రీధర్ బాబు శనివారం మంతని ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియపరిచేలా పాత్రికేయులు వార్తల ద్వారా ప్రచారం చేయాలని కోరారు. ప్రజలకు మంచి పరిపాలన అందించాలని కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని, స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించడానికి నేరుగా ప్రజల్లోకి వెళ్లి కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలను వివరించాలని నాయకులను, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబును పాత్రికేయులు ఆత్మీయంగా సన్మానించగా జిల్లా కమిటీలో నియమితులైన మందని ప్రెస్ క్లబ్ సభ్యులను మంత్రి సన్మానించారు. ఇది మొదలుపెట్టకు చేస్తలేదని ప్రభుత్వం చేస్తే చేస్తలేదని ఇది చేస్తే బాగుంటుంది, 10 మందికి ఉపయోగపడుతుంది అంటే మా పరిధిలో ఉంటే తప్పకుండా చేసే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే మీ అందరి ఆరాటం, నా ఆరాటం, మా కాంగ్రెస్ పార్టీ నిధులు. ఈరోజు నేను చెప్తా ఉన్నా, ప్రభుత్వం నాది, ప్రభుత్వం మాది, మీది అందరిది. ఆ బాధ్యతల భాగంగానే మీరు చెప్పింది ఒకటి CSR నిధులు కానీ, ఇందిరమ్మ ఇల్లు కానీ, లేకుంటే సంక్షేమ పథకంలో మా వరకు మీరు
తప్పకుండా కేంద్రీకరించి పనిచేయాలని చెప్తా ఉన్నాం. తప్పకుండా మా వరకు పూర్తి స్థాయిలో ప్రోత్సాహం చేస్తాం, ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. నాకు రాజకీయాలు ఉన్నప్పుడు నేరుగా ప్రజల వద్దకు వెళ్ళి ప్రజలు తీసుకుపోతాం. నేను వార్తలుగా ఈ మీడియా సమావేశంలో గ్రంథాలయ చైర్మన్ అన్నయ్య గౌడ్, మంతని ప్రెస్ క్లబ్ అధ్యక్షులు అంకరి కుమార్, జిల్లా ప్రెస్ క్లబ్ నాయకులు కొమరోలు చంద్రమోహన్, జిల్లా పాత్రికేయులు దాడుల కమిటీ నాయకులు పెండ్యాల రామ్ కుమార్, సీనియర్ పాత్రికేయులు పోతురాజు సమయం, అంకరి ప్రకాష్, కంది కృష్ణారెడ్డి, ఆర్లబాబు, లక్కాకుల నాగరాజుతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉడ్నాల శ్రీనివాస్, కొత్త శ్రీనివాస్, ముసుక్కుల సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మంతనిలో 10 కోట్ల నిధులతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు. మొహర్రం వేడుకల కోసం ఆషిర్ ఖానాల్లో కొలువుదీరిన పీరీలు. ఆషిర్ ఖానాల వద్ద పీర్లకు చిన్న మట్కీలు తీసుట, అగ్నిగుండాల కార్యక్రమాల నిర్వహణ. జూలై 9న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయండి. కార్మికులకు సింగరేణి జేసీ సంఘాల పిలుపు. RG1 సివిల్ డిపార్ట్మెంట్ ఆఫీస్ వద్ద దుర్గామాత అమ్మవారి ఆలయ కమిటీ వారి అభ్యర్థన మేరకు నూతన పార్క్ నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన స్థలంలో మొక్కలు నాటి నూతన పార్క్ పనులను ప్రారంభించిన సింగరేణి సంస్థ E&M డైరెక్టర్ డి సత్యనారాయణరావు. గోదావరికని పట్టణంలో వైభవంగా ముదిరాజుల కులదైవం పెద్దమ్మ తల్లి బోనాల జాతర. పాత్రికేయులకు ప్రభుత్వ పరంగా అందాల్సిన సంక్షేమ పథకాలను అందిస్తాం. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.